హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, క్రేజీ రెసిపీతో వచ్చాను ఇవాళ కూడా. మసాలా వడ సోయి కూరతో. అబ్బా, ఆ పేరు వినగానే స్మెల్ గుర్తొచ్చి పిచ్చెక్కుతుంది. టక్కులుట్టుం టర్ అంటే ఏంటో తెలుసా మీకు? జనరల్ గా మంచి క్రిస్పీ రెసిపీ ఏదైనా తినేటప్పుడు కర్రం కుర్రం అని సౌండ్ వస్తుంది కదా, మరి ఇది క్రిస్పీతో సహా వేరే సౌండ్స్ కూడా వస్తాయి. అదే నేను అన్నది. ఇందులో ఒకే ఇంగ్రీడియంట్ వేస్తే కర్రు కుర్ర అని వస్తుందేమో, కానీ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ మెయిన్ గా శబ్దం వచ్చేది ఏంటో తెలుసా? శనగపప్పు, కందిపప్పు అండ్ మినపప్పు. గైస్, ఈ రెసిపీ బాబీ చేయటం ఏంటని అనుకుంటున్నారా? నేను జనరల్ గా అప్పుడప్పుడు పొటేలు కూరలో, తలకాయ కూరలో ఈ మసాలా వడని అద్దుకొని తింటే టచింగ్ కి నరాలు కదిలిపోతాయి అంతే. అందులో ఈ వర్షాకాలం ఆర్ బాగా చలిగా ఉన్నప్పుడు అబ్బా వద్దులే, అది ఎక్స్పీరియన్సే అవ్వాలి. ఎంతో మంది అడిగారు నన్ను ఈ రెసిపీ చేయమని. అంటే మనం టచింగ్ లో స్పెషలిస్ట్ కదా. ఇది చాలా సింపుల్ అని ఎంతో మందికి తెలియక చేసుకోరు అంతే. మరి ఇక్కడ మీ పిచ్చెక్కిస్తా బాబీ ఉండగా మీరు ఎందుకు వరి అవుతారు? మీకు పిచ్చి నేను ఎక్కిస్తాగా. అండ్ ఇంకొంతమంది అడిగారు జిమ్ చేసే వాళ్ళకి హై ప్రోటీన్ ఫుడ్ ఏమైనా ఉంటే చెప్పండి బ్రో అని. అసలు ఇందులో చికెన్ మటన్ కంటే హై ప్రోటీన్ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు పాపం. అండ్ మీకు క్వశ్చన్ తెలుసా? అసలు ఈ రెసిపీ టేస్టీగా రావడానికి సరైన పల్సెస్ ఎంచుకోవడమే సక్సెస్ పాయింట్. నేను ఈ టాటా సంపన్ వాడిది అన్పాలిష్డ్ కందిపప్పు, శనగపప్పు, మినపప్పు వాడుతున్నాను. ఇదే ఎందుకంటే ఇది చూసారు కదా, ఇది పాలిష్ కొట్టనిది. అంటే ఇది ఎలాంటి అనవసరమైన పాలిషింగ్లు, ఆర్టిఫిషియల్ షైనింగ్లు లాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్ గా అలా వచ్చేస్తుంది రాగా. ఆహా, అందులో ఉంటుంది అసలైన టేస్ట్. టాటా సంపన్ వాళ్ళ స్పెషల్ అదే, అన్పాలిష్డ్. నేను స్పైసెస్ లో అయినా ఏ ఇంగ్రీడియంట్ లో అయినా అసలు కాంప్రమైజ్ అవ్వని మీకు తెలిసిందే కదా. ఇప్పుడు రెసిపీ చేసుకుందాం రండి. సో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మినపప్పు, గుండు పప్పు ఆర్ వాట్ ఎవర్ ఒక కప్పు తీసుకోండి. నేను చెప్పే క్వాంటిటీ కనీసం 35 నుంచి 40 వడలు వచ్చేలాగా చెప్తున్నాను. లేదంటే నలుగురు ఉన్న చోట 4 చేసుకుంటామా ఏంది? ఆ తెలుగు అడుగుతున్నాలే. సరే, 3 పప్పులు 3 కప్పులు. అదేనండి, మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీతో ఎప్పుడైనా 3 సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి అని అంటున్నాను. కాదని అటు ఇటు చేశారనుకోండి, ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అట్టు ఉంటుంది మనతో. నవ్వండి కాస్త. అబ్బే, బొత్తిగా ఈ మధ్య నవ్వటం మానేశారు, దీనమైన మొహాలు తగిలించుకొని. ఏంటి అది అలా నవ్వాలి? అమ్మయ్యా, నా కడుపు నిండిపోయింది వడలు తినకుండానే. హలో బాస్, మేడం, ఉత్తగన్నా చల్లబడతారా? వడలు తినకుండా కదిలేదే లేదు ఇడికించి. ఏమంటారా బబులుగా? అవునన్నా. చెత్తరికి 2 times కడిగేశారు కదా శుభ్రంగా. ఏమిటి 2 సార్లు కడిగితే చాలు, అది కూడా చాలా క్విక్ గా కడిగేసేయాలి. ఎక్కువసేపు నానబెట్టి కడిగారనుకోండి, టాటా వాడు కష్టపడి పాలిష్ కొట్టకుండా నీకిస్తే దాన్ని నువ్వు నానబెట్టి రుద్ది ఓతే కడిగేసి అన్పాలిష్డ్ అనే మాటని పాలిష్ చేసావు. ఈ నీళ్లు కావాలంటే చెట్టుకి పోసుకోండి, కావాలంటే కాదు కంపల్సరీ పోసేయండి. చెట్టుకి మంచి ఫుడ్ ఇది. మీకు చెట్లు లేకపోతే పక్కింటి చెట్టుకి వేయండి, కానీ వాటర్ మాత్రం వేస్ట్ చేయదు. 3 కలిపి కడిగేశారు కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 ఇంచుల పైకి వచ్చేలాగా వాటర్ పోసేసి కనీసం ఒక 2.5 గంటలు లేదా 3 గంటలు నానబెడితే చాలు. ఇది అన్పాలిష్డ్ కదా, లెక్కలు మారిపోతాయి. అంతేగాని ఎక్కువసేపు నానబెట్టారనుకోండి, ఇంకా నడకండి. సాంబార్ గానీ చారు గానీ చేసుకుందరు కానీ హ్యాపీగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందాక చెప్పినట్టు టక్కులటుం టర్ అనే సౌండ్ రావాలంటే నేను చెప్పిన టైమింగ్, వాటర్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. 3 గంటలైంది, పప్పు బాగా ఉబ్బింది, నానింది. మీకు విషయం తెలుసా? పప్పు పైకి వాటర్ ఇంకా 2-3 ఇంచులు ఎక్కువ పోసింటే యాక్చువల్ టైం నానబెట్టడానికి పట్టేది 2.5 గంటలే. ప్రెషర్ పడుతుంది కదా, తొందరగా నానుతుంది. సో వాటర్ మొత్తం డ్రైన్ చేసేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మాల్ మసాలా రెడీ చేసుకుందాం. తీసుకోండి ఒక 15 పచ్చిమిరపకాయలు. మీకు చెప్పాను కదా, ఒక కప్పు డిఫరెంట్ పప్పు ఇంటూ 3 cups, అంటే 3 కప్పులకి చెప్పే మాల్ మసాలా క్వాంటిటీది. దానిపై మీ క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ వేసుకోండి. ఇక్కడ చూడటానికి 10 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అంటే ఇవి ఒక్కోటి 6 ఇంచులు ఉన్నాయన్నమాట. అంటే రౌండ్ ఫిగర్ 15కి ఇంచుమించు, అందుకే సగం కట్ చేస్తున్నాను. అల్లం ఒక 50 గ్రాములు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయండి. ఇవన్నీ మిక్సీకి వేయాల్సి వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు ఒక 15 తీసుకోండి చాలు. జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా. ఎండు మిరపకాయలు ఒక 6. కరివేపాకు ఒక 3 రెమ్మలు, ఇంకో రెమ్మ వేసుకున్నా బానే ఉంటుంది. కొత్తిమీర చేతి గుప్పడి నిండా. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్. అండ్ ఇదే మన స్పెషల్ ఐటమ్ ఈ మసాలా వడకి, సోయి కూర. కర్ణాటకలో ఈ సోయి కూర వడలు చాలా పిచ్చిగా చేసుకుంటారండి బాబు. సోయి కూర అంటే జనరల్ అక్కడ చాలా పిచ్చే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది చాలా ఫేమస్. ఇవి ఒక 3 కట్టలు తీసుకున్నాను. సో టోటల్ గా ఇవే కావాల్సినవి చూసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో గ్రైండ్ చేయాల్సినవి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిరపకాయలు. ఇవి మాత్రమే వేసి జస్ట్ ఇంచు కొట్టాలి. అదే విప్ అంటారు కదా, ఒక 4-5 సార్లు అంటే సరిపోతుంది.
ఇలా చూసారా, ఇలాంటి మిక్చర్ అవ్వాలి, సారీ ఇలాంటి టెక్స్చర్ రావాలి. రాత్రి టచింగ్ లో తిన్న మిక్చరే గుర్తొస్తుంది ఏంటో. అబ్బా అదే మిక్చర్ టేస్ట్ బాబోయ్. ఆ రెసిపీ కూడా మీకు టచింగ్ లోకి చేస్తాను త్వరలో. బేగం బజార్ లో తిన్నాను, అది స్వీట్ షాప్ పేరు మర్చిపోయాను. ఈ మాల్ మసాలా మిక్సీ జార్ లో నుంచి తీసేసి ఈ టోటల్ పప్పులో నుంచి 1 కప్పు పప్పుని అప్పు చేయండి. అదేనండి, మళ్ళీ తిరిగి అదే పప్పుకి అప్పచెప్పుదాం. నానబెట్టి వాటర్ డ్రైన్ చేసిన 3 పప్పులను ఈ మిక్సీ జార్లో దాంట్లో పట్టేంత 2-3 వాయిల్ వేసుకోండి. టెక్స్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. కొంచెం ఆడటానికి స్పేస్ ఇచ్చి మూత పెట్టేసి ఒక 4-5 సార్లు విప్పు కొట్టేసి చెక్ చేసుకోండి. ఏంటి రవ్వ కింద ఉంది అని పొరపాటున నీళ్ళు వేసారు, బజ్జీలు అవుతాయి. హలో సిస్టరు, ఎందుకమ్మా డైవర్ట్ అవుతారు? నా ఫింగర్స్ ఎందుకు చూస్తున్నారు? ఎస్, మీరు చూశారు, మీరు చూసింది నేను చూశాను. నా ఫింగర్స్ బుజ్జిగా బొద్దుగా ఉన్నాయి, ఒప్పుకుంటాను. మరీ అలా టెడ్డీ బేర్ని చూసినట్టు చూడకండి. ఓ నాకు అర్థమైంది, మీరు చూసేది బాబీ గోరింటాకు పెట్టుకున్నాడే అని మీ పక్క వాళ్ళకి చెబుతున్నారు కదా. మా అమ్మ వద్దంటే పెట్టింది మొన్న ఏదో పండక్కి. యో మ్యాన్, పర్ఫెక్ట్ గా అయింది చూసారా. గరకు బరకుగా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. ఇంతకంటే ఎక్కువ బరకుగా ఉండకూడదు. ఇదిగోండి, బటర్ స్కాచ్ ఫ్రూట్ అండ్ నట్స్ ఐస్ క్రీమ్ లాగా ఉంది చూడండి టెక్స్చర్. ఇలానే పిండి మొత్తం కొట్టేసుకోండి. 10 నిమిషాల క్రితమే సోయి కూర, కరివేపాకు, కొత్తిమీర కడిగేసి పక్కకు పెట్టేశాను. ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ కంప్లీట్ గా వెళ్ళిపోవాలి. సోయి కూరని చాలా సన్నగా కట్ చేయాలి. వడ మీద అక్కడక్కడ భలే కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా సన్నగా అనమాట. కొత్తిమీర అండ్ కరివేపాకు ఇలా సిజర్స్ తో కట్ చేసేయండి, లుక్ బాగుంటుంది, షార్ప్ ఎడ్జెస్ అయ్యి. ఉల్లిపాయలు కూడా చాలా చిన్నగా సన్నగా కట్ చేసేయండి, లేదంటే ఉల్లిపాయలు జస్ట్ ఉడికి మెత్తగా అవుతాయి బజ్జీల్లో. చిన్నగా కట్ చేస్తే క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు మిగతా క్యారెక్టర్స్ అందరూ దీన్ని రౌండప్ చేసేసి గుర్తుపెట్టుకోండి, ఉప్పు లాస్ట్లో వేయాలి ఇలా మిక్సీకి పట్టాక, లేదంటే వాటర్ ఊరి మెత్తగా పేస్ట్లో అయిపోతుంది. 1.5 టీ స్పూన్ వేస్తున్నాను, ఇంత సరిపోతుంది నాకైతే. మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత ఈ మసాలాను వేసేయండి. వడ మీద మనకు పప్పు కనిపిస్తుంది కదా, అది ఇలా కొంచెం సపరేట్గా తీసుకోండి పిండి కొట్టాక. ఇలా యాడ్ చేస్తే వస్తుంది ఆ టెక్స్చర్ వడ మీద. ఉల్లిపాయ కూడా వేశారు కదా, ఇప్పుడు ఈ కొత్తిమీర, కరివేపాకు, సోయి కూర వేసేయండి. ఇప్పుడు మాల్ మసాలా అంతా వేశారు కదా, ఇప్పుడు కలిపేసేయండి. మరీ చిన్నపిల్లలకి గిన్నెలో వేసి పిసికి పెడుతుంటారు కదా తల్లులు, అలా చేయకండి. చాలా సుకుమారంగా ఫింగర్స్ దూరంగా పెట్టేసి కలపండి, అంతే. ఇందులో పిసకటానికి ఏమీ లేదు, ఆల్రెడీ మిక్సీ పిసికేస్తుంది కదా. ఎక్కువసేపు పిసికితే స్మూత్ టెక్స్చర్ వస్తుంది, ముందే చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ని కూడా ఇలా రౌండప్ చేసేసి పక్కన మంచినీళ్ళు పెట్టుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకోండి, మూకుడులో ఆయిల్ పెట్టుకోండి, పోసుకోండి. ఆయిల్ వేడైందా లేదా అనేది ఇలా చిన్న చినుకులతో టెస్ట్ చేసుకోండి. వేడి అవ్వలేదు, ఇంకాస్త వేడి అవ్వాలి. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. జస్ట్ 1 చుక్క వాటర్ని 20 చుక్కలుగా డివైడ్ చేసి అలా వేస్తే పట్ ఫటాఫట్ అంటాయి కదా, అదిగోండి అనింది. అలా అనిందంటే అది మనకి సిగ్నల్, వేసుకోమంటుంది వడల్ని. ఇప్పుడు ఇదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు, కంగారు పడకండి. జస్ట్ చేతుల మీద 2-3 వాటర్ డ్రాప్స్ అంటే లైట్ గా తడుపుకుంటే చాలు. ఇలా చిన్న పునుగు కాకుండా పెద్ద పునుగు సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఏంటి పునుగు అంటే తెలీదా? కొందరు పునుగులు అంటారు, కొందరు పునుగులు అంటారు. అయినా తెలియకుంటే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అనుకోండి, ఆ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఒక ముద్ద రఫ్ గా తీసుకొని అరిచేతిలో వేసి, ఇది మినపగారెల్లాగా స్టిక్కీగా ఉండదు కాబట్టి, అంటే శనగపప్పు అవి వేస్తాం కదా, సో స్టిక్కీనెస్ అంతగా ఉండదు. అందుకే దీనికి జస్ట్ అరిచేతుల్లో వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. మినపగారెలకి అయితే ఏదైనా ప్లాస్టిక్ నూనె ప్యాకెట్ లాంటివి కావాలి. గుర్తుపెట్టుకోండి, చుట్టూ ఎడ్జెస్ ఇలా షార్ప్ ఎడ్జెస్ లాగా ఉండాలి. మోడల్ కంబాట్ గేమ్ లో రేడెన్ గడి క్యాప్ లాగా. ఆయన ఎవరో తెలీదా? సరేలే, కాస్త షార్ప్ గా ఉండేలాగా చూసుకుంటే చాలు. 3-4 సార్లు ట్యాప్ చేస్తే చాలు మధ్యలో. అంతకన్నా ఎక్కువ ట్యాప్ చేస్తే రఫ్ టెక్స్చర్ రాదు. మీకు చూపించడానికి కోసం ఇంత ఓవరాక్షన్ చేస్తాను, కానీ నేనైతే ఎలా ఇస్తాను తెలుసా? చూదురు కానీ. నూనె హీట్ గా ఉన్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా ముద్ద తీసుకోవటం, పట్ట దాని మీద ఒక 3-4 లెంపకాయలు వేయటం, నూనెలో ముంచి వేసుకోవటం, అంతే. ఇంకో విషయం ఏంటంటే, ఇవి జస్ట్ హాఫ్ ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ వీటికి 4-5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయిల్లో వేస్తాను. ఎందుకంటే ఏ బజ్జీలైనా బోండాలైనా 2 సార్లు ఫ్రై చేస్తే సూపర్ క్రిస్పీనెస్ వస్తుంది. ఒక మాదిరిగా రెడ్ అయ్యాక దించే ముందు హై ఫ్లేమ్ లో పెట్టుకొని 20 సెకండ్ల వరకు, 20 సెకండ్ల తర్వాత తీసేయండి. తీసాక కూడా రెడ్ అవుతూనే ఉంటాయి, కాసేపు హీట్ ఉంటుంది కదా. టూ మచ్ క్రౌడెడ్ గా కాకుండా నెమ్మదిగా 2 వేసుకోండి. మీకు అలవాటు లేకపోతే అన్ని ఒకేసారి గుంపులో గోవిందలాగా వేసారనుకోండి, ఏముంది గుంపులో గోవిందలాగే ఉంటుంది. ఆ బజ్జీలమ్మా బజ్జీలే.
అన్నట్టుంది. తప్పు అలా అనకూడదు. బజ్జీలు వేసుకున్న వాళ్ళే బంగ్లాలు కడుతున్నారండి ఇవాళ రేపు. ర్యాంకులు తెచ్చుకొని నీట్గా టిక్ టాక్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కనీసం సేవింగ్స్ కూడా మిగలటం లేదు. సో వడో రక్షతి రక్షిత అనేది గుర్తుపెట్టుకోండి. సో గాయ్స్, ఎలా ఉన్నాయి మన మసాలా సోయి కూర వడలు? టచింగ్ లోకే కాదు, ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ గానీ పండుగలకు గానీ అలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఎంజాయ్ చేయండి. అప్పటి నుంచి ఒక 90 నిదానంగా వేస్తా ఉన్నాను. ఇప్పుడు తినకపోతే ఇక చాలా అవమానం. తినేస్తాను. సూపర్. గుర్తుపెట్టుకోండి, వడలు సరైన టేస్ట్ రావాలంటే సరైన పప్పుని ఎంచుకోవాలి. రెసిపీ నచ్చితే మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు పక్క వాళ్ళు వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసేయండి. అబ్బా ఏం చేశారండి అని మార్కులు కొట్టేయండి. మూత ఓపెన్ చేసినప్పుడు బయట నుంచి తెచ్చే ఆ పిచ్చి పకోడాలు బజ్జీలు బదులు ఇలా ఇంట్లో చేసుకోండి. నెమ్మదిగా బాల్కనీలో కూర్చొని కర్రూం కర్రూం అని నమ్ములుతూ ఎంజాయ్ చేయండి. కానీ పిచ్చెకిస్తా బాబీని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు కదా. మీకోసం కాస్త కష్టపడుతున్నందుకైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి. బాయ్.